జిల్లా చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగే ఘటనలను ముందస్తుగా పసిగట్టి నిలువరించడం, ఆ తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నా నిలువరించే చర్యలు చేపట్టనందుకు పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. యశ్వంత్ రాజ్ కుమార్ 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మధ్య కొంతకాలంగా వివాదాలు తారాస్థాయికి చేరినా పోలీసులు పట్టించుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 13వ తేదీన పోలింగ్ సందర్భంగా కూచువారిపల్లె, రామరెడ్డిపల్లిలో అల్లర్లు అదుపు చేయడంలోనూ డీఎస్పీ విఫలమయ్యారు. దీనికి తోడు తన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ను యశ్వంత్ రాజ్ కుమార్ బుధవారం స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎస్పీపై డీజీపీ వేటు వేశారు.